ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇండ్లు చూడండి. ఈ ఇండ్లు తూర్పు దక్షిణం వీధి గల స్థలం. ఆగ్నేయ బ్లాక్ అంటారు. ఈయన ఇక్కడ నైరుతుల నిండా ఇండ్లు కట్టినాడు. కట్టి ఇది గోడౌన్ చేసినాడు. ఈ గోడౌన్ చేస్తేనే ఇది గోడౌన్ చేసినప్పుడు ఇది ఆగ్నేయం పెరిగినట్టు ఇల్లు. ఇది పెద్ద గోడౌన్ అంటే మాసులు బండి ఇటుకే వస్తుంది, ఇటుకే ఎత్తిపోతుంది, ఇటుకే వస్తుంది. ఇట్లా ఇటు నుంచి ఇట్నే సామాన్లు ఎత్తి మాసులు ఎత్తవచ్చు, ఇటు నుంచి ఇట్లా ఏమైనా తీయొచ్చు అనే ఉద్దేశంతో ఇది ఇట్లా కట్టించినాడు. కట్టించిన వెంటనే ఇది ఆగ్నేయం ఇట్లా పెంచినాడు. ఆగ్నేయం పెంచి ఇది ఆగ్నేయ బ్లాక్. ఇది ముందే ఇక్కడ ఎద్దులునిక సామానునిక ట్రాక్టర్ పెట్టుకోవడానికి ఇక్కడ ఎద్దులునిక, ఇక్కడ ఎవరన్నా వస్తే ఉండనిక. ఇది లోతైన దిబ్బె, మూల లోతైన దిబ్బె. ఇది వామి. ఈ స్థలం దాదాపు 200 అడుగులు ఉంటుంది. మహా అంటే ఈయన 40 అడుగుల్లో కట్టింటాడు. ఇది ఇల్లు తప్పితే 50 అడుగుల్లో కట్టింటాడు. అంటే 150 అడుగులు ఇక్కడ ఉన్నట్టే లెక్క. అంటే నిండా ఆగ్నేయంలో ఉంది నడక. ఇట్లా 150 అంటే దాదాపు 68-70 సెంట్ల స్థలం ఇది. అయితే ఈ ఇండ్లు కట్టించిన కొంతకాలానికి ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంటే ఆ కుమారుడు స్వర్గస్థుడైనాడు, యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఎందుకంటే ఈ గుంత కూడా ఇక్కడే దోగినారు. ఇల్లు లెట్రిన్ గుంత కూడా ఈయనే దోగినారు. ఇట్నే లెట్రిన్ గుంత కూడా ఈయన నిండా ఆగ్నేయంలో దోగినారు. దోగితే యాక్సిడెంట్లో ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆయన ఏం చేయాలో అర్థం కాక కొందరు అందరూ వాళ్ళు ఇల్లు చెప్పంగా, ఒరే ఇంకా ఏం చేస్తావు, ఇంకా పోయినాడు ఎట్లా అని ఇంకా వాళ్ళు భార్య భర్తలు బాధపడుతుంటారు. ఇంకా పాపకు పెళ్లి చేయాలంటే వేరే ఊరు అనేది ఇంక ఇల్లరికం రావాల్సిందే కదా. అంటే ఎప్పుడైతే ఇట్లా ఆగ్నేయం పెరిగిందో, ఈ నైరుతి తగ్గిందో వాడు కొడుకు దుర్మరణం పడినాడు. నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తోడైతే ఆ ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం, ఆకస్మిక మరణానికి గురి కావడం, లేదా హత్య చేయడం, హత్యకు గురి కావడం, ఆకస్మిక మరణానికి గురైనాడు. గురైనాక ఇది ఆగ్నేయం పెరగడంలో ఆడసంతతి ఒక్కటి మాత్రం మిగిలింది. పెళ్లి చేయాలనే ఉద్దేశంతో వేరే వాడిని తీసుకొచ్చి ఈ ఆస్తికి పెడితే ఊర్లో అందరితో లిగాడి ఉంటుంది. ఊర్లోనే ఎవరికన్నా కొంచెం 4 అన్నదమ్ముల ఇంటికి చేసుకుంటే నాకు ఇంత అల్లునికి బిడ్డకు ఆసరు ఉంటారనే ఉద్దేశంతోనే ఉండూరులోనే 3 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉంది. వాళ్ళని పిలిచి, రే నేను మా పాపని ఇస్తాను, మీరు ఒకడు నా కాన్నే వచ్చి ఉండాలా, మీకు 5 ఎకరాల పొలం ఉంది కదా, నేను ఒక 5 ఎకరాలు ఇస్తాను మీకు. అంటే మీరు 5 ఎకరాలు అయితే మీకు 2 అన్నదమ్ములకు, మీ పెద్దోనికి ఆస్తిలో ఎలాంటి భాగం కానీ ఇంట్లో కానీ లేదు, అంత హక్కు నాదే ఇస్తాను. ఈయన ప్రాపర్టీ అంతా 40 ఎకరాలు దాదాపు ఇచ్చినాడు. ఇచ్చి బంగారు అంతా ఇచ్చి వాళ్ళకు 40 ఎకరాల్లో 5 ఎకరాలు రాసి ఇచ్చినాడు. రాసి ఇచ్చి అల్లుని తోలుకొచ్చుకొని ఇంటనే పెట్టుకున్నాడు. ఇంటనే పెట్టుకున్న తర్వాత బాగానే సంసారం జరుగుతుంది, అంతా నేస్తున్నది. అయినాక కొంతకాలానికి ఆ అల్లునికి 2 కొడుకులు కలిగినారు. ఆయన సంతోషం వర్ణనాతీతం. 2 కొడుకులు కలిగి తలగల బాగానే ఉన్నాడు. ఆయన కూడా స్వర్గస్థుడైనాడు. స్వర్గస్థుడైనాక కూతురు అంటే ఈయన యజమానికి ఇంక అల్లుడు బిడ్డ గది ఉండేది. ఆమె అనుకోకుండా ఏదో కారణంతో ఈ ఆగ్నేయ దోషాల ప్రభావంతో ఏదో కారణంగా ఆమె యాక్సిడెంట్లోనో లేకుంటే ఏదో అనారోగ్యం లేవేసి ఆమె కూడా వెళ్ళిపోయింది. అంటే ఆగ్నేయంలో గుంతలు ఉంటే ఆగ్నేయ దోషాలన్నా యజమాని భార్యను కొలపడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉండడం, 2 భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది కదా. వాటినే జరిగింది. జరిగితే ఆయన ఏం చేసినాడు, ఈ పెళ్ళి అయినాక 2 పిల్లలంటే ఓ పిల్లోడు సంవత్సరంన్నర పిల్లోడు, ఇంకో పిల్లోడు ఎవరు పెడతారు, వండి పెడతారు, అది ఇదని మళ్ళీ ఒక ఆమెను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయనకు ఆమె సరిగ్గా చూడడమే లేదు వాళ్ళ పిల్లల్ని. ఎంత చేసినా చెప్పినా అరిసినా చేసినా కాక ఆమెకు సంతతి అప్పటికి ఇంకా ఏం కలగలే. ఈ పిల్లలు ఏడుచుకుంటా తూర్చుకుంటా ఇది ఉంటే ఇంకా ఇది చూడలేక ఇంకా ఆయన కూడా కొద్ది కాలానికి ఈమెను పెళ్లి చేసుకున్నాక 3-4 ఏళ్ళకి ఆయన కూడా స్వర్గస్థుడైనాడు. ఏదో అది క్యాన్సర్ గడ్డ వచ్చి అది వచ్చి ఇది వచ్చి. అంటే ఇక్కడ నైరుతి దోషాలకు అయినప్పుడు క్యాన్సర్ అంటే వస్తుంది. క్యాన్సర్, టీబీ ఇట్లాంటి భయంకర జబ్బులు వస్తాయి కదా. ఈ గోడౌన్ నుంచి ప్రతి ఒక్కరు దెబ్బతింటున్నారు ఆయనలో. ఆయన స్వర్గస్థుడైనాక ఈమె మంచిలో వయసులో ఉంది కదా, ఈమెకు అప్పుడు కూతురు పుట్టింది. ఇంకా ఈమె ఇంకొక లీడర్కి అలవాటైంది.
లీడర్కి అలవాటు అయినాక వీళ్ళ పిల్లలకు కూడు పెట్టడమే లేదు. ఒక పేరుకు పెద్ద ఆస్తి కానీ అంత ఆస్తి బంగారు గింగారు అంతా తీసుకుంది. దాదాపు 40 తులాల బంగారం ఉంటుందేమో. తీసుకొని డబ్బు అంతా తీసుకొని రామారావు అంటే వీళ్ళ పిల్లకు వాళ్ళు ఏడ్చుకుంటా తూర్చుకుంటా ఇలా బయట ఇట్లా అందరూ ఉంటే బట్టలు నీళ్లు పోసేది ఇలా ఏం చేసేదంటే వాళ్ళు అరసంగా వాళ్ళ చిన్నాయన గారు ఊర్లోనే కదా వాళ్ళు పోయి సాకి సంతరించినారు. సాకి సంతరించి పెద్దగానాక ఆస్తి ఏమంటే రామారావు అంటే ఇవ్వకుండా వీళ్ళు కొట్టినారు వాళ్ళని. ఎవరు ఈ లీడర్ మనుషులు వీళ్ళని కొట్టినారు. అట్ట చేసి ఎందుకు కొట్టినారంటే ఆస్తి ఎవరితోని ఈమె భాగంగా వాడు సొంత పిల్లలు లేక వచ్చిపోతున్నాడు. సొంత పిల్లలు లేక వచ్చిపోతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలే. వీళ్ళకి బలం దాలక ఎవరిని ఆలోచన చేసినా ఎవరి కాడికి పోయినా కానీ ఇది జరగని పని అయింది. ఏం చేయాలో అర్థం కాలే వీళ్ళకు. ఇంకా ఊర్లో వీళ్ళు లీడర్లు మీకు తెలియదు ఏముంది. పోలీసులు పోతే పోలీసులు పలకడం లేదు, ఎవరికి వచ్చినా ఎవరు పలకడం లేదు. ఎవరు పలకడం లేదు. పలకడం లేక అట్నే కొంతకాలం ఉన్నారు. కొన్నాక ఇంటికి ఇవతల పాటు ఉన్న వాళ్ళకు వాళ్ళు వాస్తువు పిలిపిస్తే అన్న నీది ఉత్తరం ఫేస్ ఉంది, తూర్పు అద్దయింది, ఇక్కడ పరవటికి అద్దయింది, దక్షిణం అద్దయింది, ఉత్తరం ఉంది. నీకు ఇల్లు అయితే బాగానే ఉంది కానీ నువ్వు రాణించాలంటే నీకు ఈశాన్యంలో స్థలం కావాలా అని. ఆ ఇల్లు ఈ ఇంటికి ఇట్లా పైకి ఉంది. ఆ ఇల్లు ఈ ఇంటికి ఇట్లా పైకి ఉంది అన్నమాట. పైకి ఉన్నప్పుడు ఈశాన్య స్థలం అంటే ఇది తీసుకో, ఇది వీళ్ళని అడిగితే వీళ్ళు ఇది ఇయ్యరు కదా, ఇదే వీళ్ళకు ఉండేది ఈశాన్య స్థలం. ఈశాన్య స్థలం ఇవ్వాలంటే ఇయ్యరని ఆలోచన చేస్తే వీళ్ళు కూడా ఇట్లా ఎన్నుకున్నారు. ఇప్పుడు వాడు వచ్చి తావ వేసినాడు. ఆ లీడరు ఏమంతో కాకుంది ఈ ముండంగా సొంత పైన లేక కాపురం చేసిన వాడు కూడా ఇటుకి వచ్చి పనుకుంటున్నాడు. అంటే వీనికి పోగుడు కాలం వచ్చినట్టు. ఎందుకంటే ఒక స్త్రీ తన వాస్తు బాగాలేకనే ఈడ వండుతుంది, ఈయనకాడ వండుతుంది. ఈమె పోయి చెడు వాసలు అనుకున్నప్పుడు వీడు అంతో ఇంత ఆమెను అనుభవించింటాడు కదా. ఇంకా దోషం చుట్టుకుంటుంది ఇప్పుడోసారి కొన్నాళ్ళకు. ఎందుకంటే ఒక స్త్రీ పరాయి స్త్రీ జోలి పోతే ఆమె వాస్తు బాగాలేకనే ఈయనకాడ పండేది. మళ్ళీ ఆమె చెడు వాసులో నిలవన్నప్పుడు వీనికి అంతో ఇంత దోషం చుట్టుకుంటుంది. అందుకే కొన్ని ఇళ్ళు బాగా చూడండి, వాస్తు బాగున్నాయి చెడు ఫలితాన్ని అనుభవిస్తుంటారు. ఎందుకంటే వారికి వేరే స్త్రీలతో ఎక్కువ సంబంధం ఉంటుంది. స్త్రీకి ఎంత ప్రతిభత ముఖ్యమో పురుషునికి కూడా అంతే ముఖ్యమవుతుంది. ఆమె నాకు రానికి వీళ్ళు ఇవ్వకున్నారు, ఎట్ట చేయాలంటే వీంతో ఇవ్వలేక సస్తున్నారు. నన్ను పిలిచి అడిగితే సార్ ఎట్ట చేయాలి సార్, మా ఆస్తి ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది అంటే, మీ ఇష్టం రాయలసీమ పద్ధతిలో చెప్పాలంటే చంపితే మీరు జైలు పోతారు అని. ఇప్పుడు మీరు వాడిని చంపినారంటే జైలు పోతారు మీరు కూడా. వీని అట్లా కాదు, వీని ఆగ్నేయంలో గుంత ఉంది. వాడు ఎప్పటికైనా చెడు ఫలితం అనుభవించకపోతే ఆగ్నేయం పెరిగింది ఊకే ఉంది అనుకుంటున్నాడు. మీరు వాళ్ళు ఎప్పుడన్నా కానీ కాక వానికి ఎవరితోనన్నా విరుద్ధం జరిగినప్పుడు వానెంబడి 5-6 మంది ఉన్నారు. వానికి ఎప్పుడైనా వేరే వానితో విరుద్ధం జరిగినప్పుడు వాడిని ఎత్తేయండి. ఎత్తేసి ఇంటి ముందర అనేటండి రాత్రిపూట. అది రాత్రి మాత్రమే చేయాలి. పగులైతే సాక్ష్యాలు ఉంటాయి, రాత్రిపూట సాక్ష్యాలు ఉండవు. మీ ఇష్టం అన్న రాయలసీమ పద్ధతులు అయితే ఇది చేయాల్సింది. ఆలోచన చేసుకున్నట్టే ఈ ముండ ఏం చేసింది, లీడర్ ఎంబడి వచ్చుతున్నప్పుడు ఇంకోనికి అలవాటైంది. అలవాటైనాక ఈయనకి తెలిసి వీళ్ళు కొట్టుకున్నారు, అరుచుకున్నారు. అది ఇదంటే కొంచెం బలం తగ్గే కదా. అరుచుకున్నాక వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళంతా ఒక 5-6 మంది కలిసి ఈ లీడర్ వీళ్ళు కొట్టుకున్నారు కదా, చెప్పులతో కొట్టుకున్నారు. కొట్టుకొని చూద్దాం నీ కొడుకు నేను రాత్రి కలసా నీ అమ్మని ఉంచని లేదు, నేను అది ఇద్దని వాడు సుమారుగా లీడర్ అనడం. రాత్రి ఒక 2-3 రోజుల తర్వాత వాడిని రాత్రి మటగిచ్చి ఇక్కడ ఈ డోర్ దగ్గర నిలబెట్టి వీళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రతి చేతులకు సాక్సులు వేసుకున్నారు, కాళ్ళకు సాక్సులు వేసుకున్నారు. అంతా చేసి ఈడ నిలబెట్టినారు. అంటే ఇప్పుడు ఈయన ఇంటి యజమాని కొడుకు కొంచెం చదువుకున్నాడు, వాడు కొంచెం తెలివిగానే చేసినాడు. వీడు చేసి ఈడ నిలబెట్టినారు. ఆమె డోర్ తీస్తేనే రాత్రి అయితేనే వస్తున్నాడు,
వాళ్ళు తెల్లదామని పోతాడు కదా, డోర్ తీయడం దబ్బన 8 పడినాడు. పడినాక ఇంకా క్యాబ్లు అవి ఇవన్నీ లోపలనే ఇంకా అందరికీ తెలిసిపోయింది. ఇంకా తెలిసిపోయి తలకల్లా ఇంకా పోలీసు వాళ్ళు వచ్చినారు, వాంచినారు వీడిని ఈమెను ఈ నెంబర్ ఉన్న అందరినీ. అయితే ఈయన్ని కొట్టినప్పుడు కొన్ని ఉంటాయి, కత్తి అది ఇప్పుడు ఈ లీడర్ వెంబడి వచ్చి వీళ్ళని కొట్టినలే, వీళ్ళంబడి నుంచి కొట్టినలే, వాళ్ళకు కూడా పెట్టినారు. వాళ్ళ ఇంటికాడ కూడా కత్తి వారేసి వచ్చినారు. వీళ్ళు అన్నీ ప్లాన్ ప్రకారం అంతా చేసినారు. చేస్తేనే వీళ్ళని చింతపండు కూడా కొట్టినారు. చెప్పు సంపిన చెప్పు అని. ఇంకేడ చెప్తారు, ఇంకా చెప్పడం ఏమన్నా కేసులో బాగా బలంగా ఇరుకున్నారు. సాక్షులు లేదు సార్, మేము చంపంగా చూసినాము, ఇంకోని కూడా చంపినారు, ఇంకోని చంపి ఎట్లా పూడ్చినారు, ఇంకోని కూడా చంపి ఇక్కడ పూడ్చినాడు సార్, అది ఇది అని చెప్పేదలగల వీళ్ళకి అర్థం కల ఏమైనా చింతపండు పడగొట్టినారు. పడగొట్టినాక లాస్ట్కు కేసులో ఏమవుతుంది, ఈ స్థలం ఇచ్చి ఇదంతా ఆస్తి తిరిగి ఇచ్చి వాడుకున్న బంగారు 10 ఏళ్ళు వాడుకున్న 15 ఏళ్ళు వాడుకునేది పొలంది గుత్త మొత్తం కడి బంగారాల్లో ఇస్తే రాజేతం సాక్ష్యం చెప్పమని చెప్పే కాడికి నిలబడినారు. సచ్చినట్టు వీళ్ళు ఏం చేసినారు, సచ్చినట్టు వాడుకున్న బంగారు, వీళ్ళు 10 ఏళ్ళు వాడుకునేది గుత్త, పాతవి డబ్బులు మొత్తం A to Z ఇలా చెప్పి ఇండ్లు దాడితే సాక్ష్యం చెప్పాలి, లేకుండా సాక్ష్యం చెప్తా ఉంటే వీళ్ళు ఎట్లా జైలుకు పోతారు. జైలు పోతే వీళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇలా మీరు వాళ్ళు ఎట్లా జైలు పోయేది ఖాయం, వీళ్ళు వచ్చి కూర్చునేది ఖాయం. వీళ్ళు సాక్ష్యం బలంగా చెప్తుండే. అట్లా జరిగింది. అట్లా జరిగినాక నాన్న ఎంబడే అది జరిగి కేసు జరుగుతుంటేనే వీళ్ళ పరం అయిపోయింది. ఇంకా ఊరిడిసిపోయేటట్టు ఆ బిడ్డకు అంతో ఇంత ఇచ్చేటట్టు చేసినారు. వాళ్ళ నాయన కుట్టిన బిడ్డకు అంతో ఇంత డబ్బు ఇస్తట్టు, ఆమె ఊర్లో పోయేటట్టు, ఊర్లో లేకుండా పోయేటట్టు, మళ్ళీ అంతా ఆస్తుల్లో ఉపజెప్తారు. బంగారం అంటే వీళ్ళు కొంత ఆయన అమ్మి ఇవ్వాల్సి వచ్చింది పొలం, ఎందుకంటే వాడుకొని తిన్నాక ఎప్పుడు వస్తుంది. అంత పంచాయతీ చేసినాక నేనేం చేసినట్టే ఇది వీటికి బూర్స్ తీసి పడేసి ఇక్కడ గుంత ఉండేది బూర్సరి, నువ్వు వాళ్ళ కొట్టినాకైతే నీకు కొట్టకూడదు అనేసి, ఇది ఆగ్నేయ వీధి పోటు పడుతుంది కదా, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టండి, ఇగో ఈ స్థలం ఈయనకు అమ్మండి, అప్పుడు ఇది తూర్పు వీధి గల స్థలం అవుతుంది, ఇట్లా కట్టుకోండి ఇంట్లో అని ప్లాన్ ఇచ్చి వచ్చినాను. ఇట్లా కట్టుకోండి, ఇగో ఇట్లా ఇది ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టండి ఇక్కడ, ఈ స్థలం ఆయనకు సహాయం చేసినాడే, వీళ్ళకు కేసులు వాళ్ళకు సాయం చేసిన ఆయనకి ఈయనకి ఇచ్చేయండి, ఫ్రీగా ఇచ్చేయండి, ఆయన మీకు సాయం చేసినందుకు వీళ్ళకు చేసినందుకు సరిపోతుంది, ఇట్లా కట్టుకోండి ఇల్లు అని చెప్పి వచ్చినాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఏమన్నా పొరపాటు ఉంటే మళ్ళీ మీరు చేయొచ్చు, ఇక్కడ ఎదురు కావాలంటే కుట్టాలు వేసుకోండి ఇట్లా అని చెప్పినాను. ఇట్లా ఎప్పుడైతే మనం ఒక స్త్రీ జోలి పోతే ఆ స్త్రీ చెడు ఫలితం ఎప్పుడోసారి మనకు అనుభవించక తప్పదు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ ఉన్న స్త్రీ జోలి పోయినాడు ఆయన కూడా జైలు పోవాల్సి వచ్చింది. అయితే వీళ్ళని ముబేనిక ఈ సహాయం చేసినాడు, ఆయనకు ఈ స్థలం ఫ్రీగా ఇవ్వమని చెప్పినాను. ఇది ఒక 2 సెంట్లు ఉంటుంది, ఆయనకి ఈశాన్యం అవుతుంది, మీరు ఉంటుంది, వీళ్ళకి అన్ని విధాల సాయం చేసిన మనిషికి ఇది ఫ్రీగా ఇవ్వమని చెప్పినాను. సార్ నువ్వు చెప్పినాక ఫ్రీ కాకుంటే ఫ్రీగా మీరు 2 సెంట్లు కాబట్టి 3, 4 సెంట్లు 5 సెంట్లు ఇస్తాను సార్, మనం ఆయనకన్నా ఎక్కువ కాదు అని. ఈయన కూడా తూర్పాకినే వీధి పోటు పడుతుంది కదా, ఈ స్థలం వద్దు, ఆంజనేయ స్వామి విగ్రహం పెడదామని పెట్టించి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. వీళ్ళు ఇది బాగుంది. అయితే కొంచెం రాయలసీమ రూట్లో పోమని చెప్పినాను వీళ్ళకు, అట్లనే పోయినారు. రాయలసీమ రూట్లో సక్సెస్ అయింది. ఫ్రెండ్స్ ఇది ఇందులో ఏదైనా ఉంటే నాకు ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చు. ఉంటాను ఫ్రెండ్స్.